మార్నింగ్ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నా తరపున. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం వినాయకుడి కథని షార్ట్ కట్లు చెప్పేసుకుందాం. మనకు తెలిసిందే, ఫస్ట్ పార్వతీదేవి గారు ఒక ముచ్చటపడి ఒక మట్టితో ఒక మనిషిని చేస్తారు. ఆ మనిషిని చేసిన తర్వాత ఆవిడ స్నానం వెళ్ళొస్తానని చెప్పి ఆయన ద్వారపాలకులు పెడతారు. ఆయన ద్వారానికి కాపలా కాస్తారు తల్లి మాట విని. సో శివుడి గారు ఉగ్ర రూపం తెలుసు కదా మనకి, ఆయన కోపంతో వచ్చి మొదలు లోపలికి ట్రై చేస్తారు. వినాయకుడు గారు అడ్డుకుంటారు. అప్పుడు శివుడి గారు వినాయకుడు తల నరకడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కుమారస్వామికి వస్తారు, తర్వాత వినాయకుడు అవుతారు అన్నమాట. సో వినాయకుడు ఏనుగు విగ్రహం, అంటే మొదలు ఏనుగు చనిపోయిన ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడికి పెడతారనమాట. ఇది నాకు తెలిసిన స్టోరీ. మీరు ఎంతమందికి స్టోరీ తెలుసు, ఇంకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నా తరపున.